మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇదే ఈడిఎల్ C5 హెల్మెట్ బ్లూటూత్ అనమాట. దీని గురించి మాట్లాడుకుందాం. ఇదే అది ఈడిఎల్ బ్లూటూత్ ఫర్ హెల్మెట్. ఏ హెల్మెట్కైనా ఫిట్ అవుతుంది ఇది. సో ఇదే ఎందుకు కొన్నా అంటే ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం, హెల్మెట్కి ఫిట్ చేద్దాం అండ్ దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వై నాట్ సేనా బ్లూటూత్ ఎందుకు వాడాలి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ బాక్స్లో మీకు కంటెంట్స్ వచ్చేసి ఓపెన్ చేస్తే ఫస్ట్ డైరెక్ట్ ఇదే ఉంటుంది బ్లూటూత్ డివైస్. అండ్ దాని తర్వాత ఒకటి హార్డ్ మైక్ వస్తుంది, ఒకటి సాఫ్ట్ మైక్ వస్తుంది, కొన్ని స్టిక్కర్స్ వస్తాయి, ఐ మీన్ స్పీకర్స్ ఉంటాయి. అది హెల్మెట్కి సైడ్స్కి ఫిట్ చేయడానికి అది ఉంటుంది. నేను ఆల్రెడీ హెల్మెట్కి లోపల ఫిట్ చేసేసిన. ఇప్పుడు అది తీద్దామంటే మళ్ళీ అంతా స్టిక్కర్స్ ఊడిపోతాయి, వెనకాల గమ్ ఊడుతుంది అని చెప్పి తీయలేదు. అంటే ఏం ఊడదు, ఎక్స్ట్రా స్టిక్కర్స్ ఉన్నాయి, బట్ అదంతా తీసి చూపించడం ఎందుకు. ఆల్రెడీ ప్యాడ్స్ తీసి మీకు క్లియర్గా అర్థమవుతుంది, అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తా వీడియోలో. అండ్ ఇన్స్ట్రక్షన్స్ గైడ్ ఉంటుంది అంతే. బాక్స్లో ఇంతే వస్తాయి, ఎక్కువ ఏం రావు. సో ఇది ఈడెల్ అంటారు, ఎడెల్ అంటారు, ఏదో ఒకటి. అండ్ 1800 పడ్డది నాకు ఇది అమెజాన్లో. నేను చాలా యూజ్ చేసిన, ఐ మీన్ చాలా చూసిన, చాలా రీసెర్చ్ చేసి బడ్జెట్లో సెనా కాకుండా ఏది బాగుంటుందని చూస్తే నాకు ఇది దొరికింది. ఐ మీన్ ఇది నేను ఒక 5000 కిలోమీటర్స్ నుంచి వాడుతున్నా. దాదాపు ఒక మ్యూజిక్ అండ్ కాల్స్ మాట్లాడతా అప్పుడప్పుడు. బ్లూటూత్ 5.3తో వస్తుంది. బ్లూటూత్ 5.3 అంటే చాలా ఫాస్ట్గా పేర్ అవుతుంది అండ్ ఒకేసారి 2 డివైస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. IP67 అండ్ డస్ట్ ప్రూఫ్తో వస్తుంది, వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ అనమాట. అండ్ ఇది ఒకసారి ఛార్జ్ చేసి మీరు యూజ్ చేయకుండా పక్కకు పెడితే 60 days అంతే ఉంటుంది, ఛార్జింగ్ డౌన్ కాదు. అండ్ ఫుల్ ఛార్జ్ తోటి ఒక 40 hours వినొచ్చు దీంతో. అండ్ ఒక ఫుల్ ఛార్జ్ చేయడానికి ఇది ఒక 20 minutes పడుతుంది అంతే, ఎక్కువ టైం కూడా తీసుకోదు. అండ్ దీంతో మీకు వచ్చే స్పీకర్స్ కూడా చాలా క్వాలిటీ ఉంటాయి. అవి స్టీరియో స్పీకర్స్ అన్నమాట, క్వాలిటీ చాలా బాగుంటుంది మ్యూజిక్. అండ్ ఇది Type-C డివైస్తో వస్తుంది. మీరు Type-B దానికోసం కొనుక్కోవాలి. యూనివర్సల్ మనకి ఇప్పుడు అన్ని డివైసెస్కి Type-C దొరుకుతుంది, అన్ని ఛార్జర్స్ Type-C ఉంటున్నాయి కాబట్టి Type-C ఇచ్చిండు. అండ్ దీని బటన్స్ కూడా చాలా స్మూత్ ఉంటాయి, బిల్డ్ క్వాలిటీ చాలా ఉంటుంది మెయిన్లీ దీనిది. అండ్ దీన్ని 12 months వారంటీతో వస్తుంది. ఈ కాస్ట్లో మీకు బ్లూటూత్ కావాలంటే 12 months వారంటీ ఏది లేదు, ఇది ఒకటే ఉంది ఈడెల్ది. అండ్ ఇది మెయిన్లీ 40 mm వైబ్రేటింగ్ యూనిట్ ఉంటుంది దీని లోపల. సో వైబ్రేట్ కాదు, మీకు ఎక్కువ షేక్ అనేది, ఆ వాయిస్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు. అండ్ దీంట్లో మెయిన్లీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, అదే ప్లస్ పాయింట్ దీనికి. ఈ కాస్ట్లో దీనికి మీకు ఏది నాయిస్ క్యాన్సిలేషన్ రాదు, ఇది ఒక్కటే ఉంటుంది నాయిస్ క్యాన్సిలేషన్. నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఏదో ఒత్తిగా పేరు కానీ కాదు. నాయిస్ క్యాన్సిలేషన్ మనకి యాపిల్ ఎయిర్పోడ్స్ ఎంత క్వాలిటీతో ఉంటాయి అంత క్వాలిటీ ఉంటుంది, అంటే దాదాపు దాని లెక్క ఉంటాయని చెప్తున్నా, దాన్ని కంపేర్ చేసి చెప్తున్నా. అండ్ ఈ డివైస్ మీకు అన్ని డివైస్కి కనెక్ట్ అవుతుంది, లైక్ iOS కానీ ఆండ్రాయిడ్ కానీ రెండింటికి కనెక్ట్ అవుతుంది. లైక్ మనం బ్లూటూత్ ఆన్ చేసుకుని ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ఒక 5 seconds ఇట్లా హోల్డ్ చేస్తే లైట్ వస్తుంది, అప్పుడు ఆన్ అయినట్టు. అండ్ దీనికి పేర్ కాగానే మీరు హెల్మెట్ పెట్టుకొని పేర్ చేసుకున్నారు అనుకోండి, పేర్ అయినట్టు సౌండ్ కూడా వస్తుంది లోపల, పేర్డ్ అని. సో ఇది M అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లైట్స్ చేంజ్ అవుతాయి చూడండి. మీరు వద్దనుకుంటే ఈ లైట్స్, ఇది స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తుంటే మీకు లైట్ మారుతుంది అండ్ ఒక దగ్గర ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు మీరు అట్లా ఉంచుకోవచ్చు. అండ్ మీరు మ్యూజిక్ వింటారు అనుకోండి, మ్యూజిక్తో పాటు ఇది లైట్ బ్లింక్ అవుతుంటుంది ఇట్లా. మ్యూజిక్ ఏదో వస్తే దాంతోపాటు ఆ మూమెంట్ ప్రకారం ఈ లైట్స్ కూడా వెలుగుతుంటే ఆగుతుంటాయి. సో నేను ఆల్రెడీ హెల్మెట్కి ఫిట్ చేసేసిన కాబట్టి ఇట్లా ఉంది. లోపల నుంచి వైర్ తీసిన, ఇక్కడ పక్కన ఇది క్లాంప్ వస్తుంది. సో ఇది తీసి మీకు చూపిస్తా. ఫస్ట్ ఈ ప్యాడ్స్ అని తీసేయాలి. సో మీకు లోపల ఇట్లా స్పీకర్స్ వస్తాయి, ఇదొకటి ఇంకా అవతల ఇదొకటి. సో ఒకటేమో 2 స్పీకర్స్ వైర్ ఉంటాయి కదా, ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది వైరు. సో పెద్దగా ఉన్న వైర్ వచ్చేసి మీరు హెల్మెట్కి రైట్ సైడ్ పెట్టండి, అండ్ చిన్నగా ఉన్న వైర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్టండి. ఎందుకంటే నాకు ఇక్కడ స్లాట్ ఇక్కడే ఉంది, ఐ మీన్ ఇది ఉంది కదా క్లిప్. సో ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్కే మనం బ్లూటూత్ అనేది అటాచ్ చేయాలి. సో ఈ క్లిప్ వచ్చేసి నాకు హెల్మెట్కి లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉంది,
సో ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా. సో ఇక్కడ స్పేస్ ఉంది కదా, నాకు ఇక్కడ కొంచెం స్పేస్ ఉంటుంది, సో ఇక్కడ ఫిట్ అవుతుంది నాకు. సో లెఫ్ట్ సైడ్ స్పీకర్కి వైర్ తక్కువ ఉంటుంది, అది లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. పెద్దగా ఉన్న వైర్ రైట్ సైడ్ పెట్టుకోండి. అండ్ ఇది మైక్ అనమాట, మైక్ సపరేట్ ఉంటుంది. ఇది సాఫ్ట్ మైక్, అది హార్డ్ మైక్ ఇంకోటి ఇచ్చింది. సో సాఫ్ట్ మైక్ ఇవన్నీ పెట్టినాక 2 వైర్లకి మైక్ అటాచ్ చేయండి. ఇట్లా ఇక్కడ చిన్న స్టిక్కర్ ఇస్తారు, ఆ స్టిక్కర్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఫిట్ అయిపోతుంది. సో నాకు బేసికల్గా ఇక్కడ ఇది కనపడుతుంది కదా, ఇక్కడ స్పేస్ ఉంది, ఆల్రెడీ మైక్ పెట్టడానికి ఇచ్చాను. కానీ నాకు కొంచెం కరెక్ట్ మనకి మౌత్ దగ్గర మాట్లాడతాం కాబట్టి ఎగ్జాక్ట్ మౌత్కి ఆపోజిట్లో పెట్టుకున్నా, కిందికి పెడితే కొంచెం వినపడదని చెప్పి. సో మీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. బట్ ట్రస్ట్ మీ నాయిస్ క్యాన్సిలేషన్ తెచ్చి చాలా బాగుంటుంది. మీకు 80లో పోయినా 100లో పోయినా మీకు డిస్టర్బెన్స్ అనేది అవతల వాళ్ళకి వినపడదు. ఈ ఎక్సెస్ ఆఫ్ వైర్ అంతా నేను ఇది ఉంది కదా ప్యాడ్, ఈ ప్యాడ్ వెనకకి వేసేసిన. సో ఇది కనపడుతుంది కదా, ఇట్లా వైర్ ఉంది కదా, ఈ వైర్ వెనకకి తీసుకోండి. వెనకకి తీసేసుకొని క్లిప్స్ పెట్టేసేయండి. ఇది బ్లూటూత్కి కనెక్ట్ అవుతుంది, ఇది బయటకు వచ్చేలా చూసుకోండి. సో ప్యాడ్ పెట్టేటప్పుడు ఈ వైర్ని కొంచెం ఇంతవరకు ఇంత లెంత్ బయటకు ఉంచి ప్యాడ్ పెట్టండి, ఎందుకంటే వైర్ అటు ఇటు అందుతుంది అందదు ప్లగ్లో పెట్టడానికి. సో కొంచెం బయటికి ఇట్లా వదిలేసి కొంచెం ప్యాడ్ పెట్టేసేయండి. సో నాకైతే హెల్మెట్కి లోపలనే ఇట్లా స్లాట్స్ ఉంటాయి ఇక్కడ సపరేట్గా. సో అక్కడ స్టిక్కర్ వెల్కో స్టిక్కర్స్ ఇస్తారు లోపల బాక్స్లో, అవి ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి అటాచ్ చేయండి. అవి అటాచ్ చేసి డైరెక్ట్ స్పీకర్ ఇట్లా పెడితే అతుక్కపోతుంది. సో వైర్ అని చెప్పినా కదా, వైరు మీరు కొంచెం ఇట్లా బయటే తీసుకోండి. అండ్ ఇటువైపు కూడా ప్యాడ్ పెట్టేసి ఫిట్ చేసేద్దాం. సో ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇది ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు ఎవరైనా. మీకు ఆల్రెడీ హెల్మెట్ తీస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది, లోపల ఆ స్లాట్స్ ఉంటాయి, పెట్టేసి వైరింగ్ లోపలికి అనేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మీరు దీన్ని సపరేట్గా పెద్ద గైడ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ఎక్విప్మెంట్ అంతా తీస్తే బయటికి మీకు అర్థమైపోతుంది ఇది ఎక్కడ పెట్టాలో. సో ఇది ఉంది కదా, దీని వెనక పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ దీని దగ్గరికి వెళ్ళిపోతాయి, ఇటొకటి ఇటొకటి అనమాట. ఇది చూసుకోండి, ఇది ముందరకు ఉండాలి, ఇది ముందరకు ఉండాలి. సో ఫిట్ అయిపోయింది. సో ఈ వైర్ వచ్చేసి దీనికి కిందికి ఉంది కదా, ఇట్లా కింద స్లాట్ ఉంటుంది టైప్ సి, ఇది అందులో పెట్టేసేయండి, కథం. ఇది ఫిట్ అయిపోయింది. సో మీరు హెల్మెట్ పెట్టుకుంటే ఇది ఆన్ చేసుకొని బ్లూటూత్లో C5 అని వస్తుంది, కనెక్ట్ చేసుకొని మీరు మ్యూజిక్ వినవచ్చు. GPS ఆన్ చేసుకుంటే GPS వాయిస్ ఓవర్ చెప్తుంది. కాల్స్ వస్తే డైరెక్ట్ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే కాల్ వచ్చినప్పుడు కాల్ ఆన్సర్ అయిపోతుంది. అండ్ కట్ చేయాలంటే కూడా ఒకసారి బటన్ క్లిక్ చేస్తే కాల్ కట్ అయిపోతుంది. అండ్ మీరు రీసెంట్ కాల్ హ్యాండ్స్ ఫ్రీ ఫోన్ తీసి చేయకుండా ఒక రీసెంట్ కాల్ ఏదైతే ఉందో డైరెక్ట్ దానికి చేయాలంటే దీన్ని డబల్ ప్రెస్ ఒకసారి క్లిక్ చేస్తే కాల్ డైరెక్ట్ రీసెంట్ ఏదో ఉందో అది కాల్ వెళ్ళిపోతుంది. అండ్ పైన ప్లస్ బటన్స్ అండ్ మైనస్ బటన్స్ ఉంటాయి. సో ప్లస్ క్లిక్ చేస్తే సాంగ్ పాస్ అవుతుంది, మైనస్ క్లిక్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ వాయిస్ పెంచాలంటే ప్లస్ సింబల్ లాంగ్ ప్రెస్ చేస్తే వాయిస్ పెరుగుతుంది, మైనస్ సింబల్ లాంగ్ ప్రెస్ చేస్తే వాయిస్ తగ్గుతుంది. ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే గూగుల్ అసిస్టెంట్ ఆన్ అయిపోతుంది. ఎప్పుడైనా కాల్ నెంబర్ ఉంటుంది కదా, మీరు ఫోన్ తీసి చేయకుండా డైరెక్ట్ నెంబర్ చెప్పి కాల్ చేయమంటే అది చేసేస్తుంది. మీరు దానికి గూగుల్ సర్వీసెస్ మీరు ఫోన్లో యాక్టివేట్ చేసి ఉండాలి. అండ్ ఇది ఇక్కడ పెట్టడం వల్ల మీకు ఏమి ఎక్స్ట్రా వైజర్కి ఇబ్బంది ఏం రాదు, హాయిగా అటు ఇటు తిరుగుతుంది. సో అది బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. బటన్స్ కూడా మీకు ఎక్కువ హార్ష్ ఉండవు, చాలా స్మూత్ ఉంటాయి బటన్స్ కూడా. మెయిన్ దీని బిల్డ్ క్వాలిటీ ఈ కాస్ట్లో నాకైతే ది బెస్ట్ ఇది. మీకు ఇది వన్స్ కనెక్ట్ అయిపోయాక ఈ బ్లింకింగ్ అనేది ఆగిపోతుంది ఇక్కడ. అండ్ ఈ బటన్ మీకు సాంగ్ పాస్కి ప్లేకి రెండింటికి ఉపయోగపడుతుంది, ఆపొచ్చు మళ్ళీ ప్లే చేయొచ్చు ఇది ఒక బటన్ తోటి. ఇది ది బెస్ట్ అని ఎందుకంటున్నా అంటే ఒకసారి మీరు వాడి చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే నేను ఏది ఒత్తినే కొని రివ్యూ చెప్పాను, ఇది వర్త్ అయితేనే కొంటా, వర్త్ అయితేనే రివ్యూ చెప్తా. సో ఒకసారి కొని వాడండి, అది ముచ్చట. ఈ బ్లూటూత్ డివైస్ హెల్మెట్కి ఎందుకు వాడాలి చెప్పినా కదా, ఇది మనం హైవేలో పోతుంటాం, లోకల్లోనే చూసుకోండి వెళ్తుంటాం, చాలాసార్లు ఫోన్లు వస్తాయి, అది అర్జెంట్ అవ్వచ్చు అర్జెంట్ కాకపోవచ్చు, ఎవరు ఫోన్ చేస్తారో మనకు తెలియదు.
సో ఫోన్ లేపాలంటే ఐదర్ మనం బైక్ పక్కకి ఏమైనా ఆపాలి, లేదా రోడ్డు మీద స్టాండ్లు ఇట్లా ఇట్లా కాలు అడ్డం పెట్టి ఫోన్ తీసి వచ్చిరాని చేతితోటి ఇట్లా లోపల హెల్మెట్లోకి నూకి ఎందుకు ఇదంతా మళ్ళీ వెనకాల ఎవడైనా స్పీడ్ వచ్చినాక వాడు గుద్దేస్తాడు. ఇది అనుకోండి హ్యాండ్స్ ఫ్రీ ఉంటుంది. మీరు కాల్ వస్తే ఒక్క బటన్ తోటి క్లిక్ చేస్తే మీరు కాల్ ఆన్సర్ అయిపోతుంది. మళ్ళీ ఒకటే బటన్ క్లిక్ చేస్తే కాల్ కట్ అయిపోతుంది. వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో వచ్చే స్టీరియో స్పీకర్స్ కాబట్టి చాలా బాగుంటుంది. మీకు క్వాలిటీ అనేది మీరు మామూలుగా హెడ్ ఫోన్స్ వాడతాం, వైడ్ ఇయర్ ఫోన్స్ వాడితే ఎంత క్లారిటీ ఉంటుందో సాంగ్ అనేది అంత క్లారిటీ ఉంటుంది. ఇందులో మీకు నాయిస్ ఎక్కువ రాదు. అండ్ కాల్ మాట్లాడుతున్న నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇందులో. అది నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వాడి చూడండి, ఎందుకంటే అమెజాన్లో నేను కొన్నా. మీరు అమెజాన్లో కొని ఒకసారి ట్రై చేసి చూడండి, ఏం కాదు. మీరు ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి రిటర్న్ పెట్టవచ్చు. బట్ ఎందుకు దీని గురించి చెప్తున్నా అంటే, నేను చెప్పిన కదా ఇప్పుడు నేను ఎన్నో రోజుల నుంచి ఇయర్ ఫోన్స్ వాడుతుండే. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏమైనా కాల్ వస్తే ఇయర్ ఫోన్స్ మైక్ ఉంటుంది కదా, ఆ బటన్ ప్రెస్ చేసి ఈ మాస్క్లో పెట్టుకొని లేదా నోట్ తోటి దాన్ని పట్టుకొని మాట్లాడి చాలా ఇబ్బంది అవుతుంది. లేదా బైక్ పక్క కాపి మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పుడైనా అర్జెంట్ ఉంది, తొందరగా రీచ్ కావాలన్నప్పుడు ఎప్పుడైనా ఫోన్ కాల్ వస్తే తప్పకుండా పక్కకి బండి తీసి మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు టైం చాలా వేస్ట్ అవుతుంటుంది. సో దీనివల్ల నాకు చాలా టైం సేవ్ అయింది. అండ్ ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఒక 10 to 15 minutes అట్లా సాంగ్స్ వినడానికి కూడా చాలా బాగుంటుంది. సాంగ్స్ వినడానికి కూడా మీకు చెప్పిన సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఇది బిల్ట్ క్వాలిటీ, కంఫర్ట్ కానీ, స్పీకర్స్ నుంచి వచ్చే సౌండ్ క్వాలిటీ కానీ, ఫాస్ట్ పేరింగ్ కానీ, రైనీ సీజన్లో వాటర్ ప్రూఫ్ ఇది అండ్ డస్ట్ ప్రూఫ్ కూడా. అండ్ మీకు ఇది అస్సలు కదలదు. ఒకసారి ఫిక్స్ చేసిరంటే మీరు ఎంత స్పీడ్ పోయినా ఇది ఊడదు, కింద పడదు. సో ఇన్ని నచ్చినాయి కాబట్టి నేను కొన్నా. సో ఇన్ని బాగున్నాయి కాబట్టి మీకు 1800లో ఇవన్నీ రావడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. సో అందుకే ఇది రికమెండ్ చేస్తున్నా. ఇది మనకే కాదు, మన ఫాదర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే హెల్మెట్ ఎక్కువ వాడతారో, ఎవరైతే హైవేలో బాగా తిరుగుతారో, ఎవరైతే బైక్ తోటి ఎక్కువ లోకల్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కువ బైక్ మీద తిరిగే వాళ్ళకి ఇది పక్కా రికమెండ్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి వాడి చూస్తే మీరు మళ్ళీ ఇంకోళ్ళకి రికమెండ్ చేస్తారు, అట్లుంటుంది ఈ డివైస్. దీన్ని బడ్జెట్ సెనా అని ఎందుకన్నా అంటే, బడ్జెట్ ఇంటర్కామ్ అని ఎందుకన్నా అంటే, మీకు ఇంటర్కామ్లో చేసే అన్ని పనులు ఇది చేస్తుంది. ఇంటర్కామ్కి దీనికి ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, అందులో బ్లూటూత్ కనెక్ట్ చేయకుండా సెనాది యాప్ ఉంటుంది. అందులో మీరు ఒక గ్రూప్ ఆఫ్ 5 members 4 members ఉన్నారనుకోండి, అందులో కనెక్ట్ అయిపోతే మీరు 1 kilometer 1.5 kilometer రేడియస్ వరకు మీకు సిగ్నల్ ఉంటుంది. మీరేమి బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్ ఆ సెనా ఆన్ చేస్తే సెనా ఇప్పుడు మీరు ఎందుకు కొనాలి? సెనా ఒక 10,000 మంచిది కావాలంటే 40,000 ఉంటుంది. సో మీరు సెనా కొనే ముందు మీరు సెనాకి ఎఫర్ట్ చేయగలిగితే ఫస్ట్ మీరు రైడింగ్ గేర్ కొనుక్కోండి, మంచి హెల్మెట్ కొనుక్కోండి, మంచి గ్లౌజెస్ కొనుక్కోండి, మంచి జాకెట్ కొనుక్కోండి. ఆ తర్వాత మీకు అప్పుడు కూడా నా దగ్గర బడ్జెట్ ఉంది అన్నప్పుడు అప్పుడు సెనా కన్సిడర్ చేయండి. కానీ ముందే సెనా కొని పైసలు వేస్ట్ చేసుకోకండి. మీరు ఇవన్నీ కొన్నాక నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, నాకు పక్కా ఒకటి డివైస్ అనేది కావాలి, స్పీకర్స్ కావాలి లోపల అన్నప్పుడు ఇది పక్కా కన్సిడర్ చేయండి. దీంట్లో కూడా కనెక్ట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. మనం ఫోన్ కాల్ చేస్తే కనెక్ట్ చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు. మీరు ఎంత డిస్టెన్స్ ఉన్నా మాట్లాడుకోవచ్చు. దీనికి డిస్టెన్స్ రేంజ్ అవసరం లేదు. ఒకటి సెనా ఎఫర్ట్ చేయగలుగుతుందంటే మిగతా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ లెక్కన ఎఫర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉంటే అప్పుడు మీరు సెనా కొనుక్కోండి. సో ఒక 4-5 members దగ్గర ఉందనుకోండి సెనా, వాళ్ళందరూ కనెక్ట్ చేసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు హైవేలో. అదే మీ ఒకళ్ళ దగ్గర ఇప్పుడు నలుగురు పోతురు హైవేలో, ఫ్రెండ్స్ ట్రిప్కి పోతురు అనుకోండి, ఒకళ్ళ దగ్గర సెనా ఉంది, మిగతా వాళ్ళందరి దగ్గర లేదు. దేనికి యూజ్ అవుతుంది సెనా? అప్పుడు మీకు పెద్ద యూజ్ రాదు. ఇది పక్కా యూజ్ అవుతుంది. మీ 4 membersకి ఒక సెనా కాస్ట్లో 4 devices వచ్చేసాయి. సో సెనా వాడొద్దని నేను అంటలేను, సెనా వాడండి, ఓన్లీ ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్ ఇట్. అండ్ మీరు సెనా వాడకపోయినా పర్లేదు కానీ ఇది కొనుక్కోండి, మీకు చాలా నచ్చుతుంది. ఇది సెనా కొనుక్కొని పైసలు వేస్ట్ చేసుకోకండి. వాడడం స్టార్ట్ చేసిన కానీ నాకు చాలా నచ్చింది ఇది. సో ఇంతకుముందు ఇది ఎక్కువ టైట్ ఉంటుంది హెల్మెట్, సో ఎందుకులే అని తీసుకోకపోతుండే. బట్ ఇది ఫిట్ చేసినాక ఇది ఒక్క హెల్మెటే వాడుతున్నా, వేరే హెల్మెట్ ఏది వాడతలేను నేను. సో అంత నచ్చింది నాకు ఇది. సౌండ్ క్వాలిటీ అయితే చాలా ది బెస్ట్ అసలు. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏదో ఇంత కాస్ట్లో ఏదో అల్లటప్పగా ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది నాయిస్ క్యాన్సిలేషన్.
నేను పెట్టుకొని ఫ్రెండ్కి ఒకరికి ఫోన్ చేసి అరే ఎట్లా వస్తుందిరా వాయిస్ అంటే అటు మస్తు వస్తుంది అని చెప్పి అంతా మీకు ఫేక్ అనిపించచ్చు, అందుకే అది చూపించట్లేను. ఒకసారి మీరు కొనుక్కొని వాడి చూడండి, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నా మాటలు నిజమని అప్పుడు నమ్ముతారు మీరు. సో వాడండి. 1800 అప్పుడప్పుడు సేల్లో 1600కి వస్తుంది. కొనుక్కోండి. నచ్చకపోతే అమెజాన్లో రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, రిటర్న్ చేయండి. బట్ మీరు రిటర్న్ ఆప్షన్ చూస్ చేసుకోరు నాకు తెలిసినంత వరకు అయితే, ఎందుకంటే మీకు నచ్చుతుంది. సో గో బై ఇట్, చాలా యూస్ఫుల్ గ్యాజెట్. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క బైక్ తీసుకొస్తున్నాం, మన ఏది ఇడియట్ సినిమాలో ఆలీ లెక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క బైక్ తీసుకున్నా అనుకోకుర్రి, అట్లా కుదురుతుంది. మనకి అక్కడ ఒక బైక్ ఉంది ఆల్రెడీ, ఓజీ పల్సర్, ఇది జిక్సర్, ఇది మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ది. నా బండి అన్నయ్య తీసుకుపోయాడు. సో ఈరోజు ఈ బైక్ మీద చేస్తున్నా, అట్లా బ్యాక్గ్రౌండ్ అట్లా బాగుంటుందని పెట్టిన. అందరు కామెంట్ చేయండి, నాకు వీడియో నచ్చిందా లేదా, ఇంకా చేస్తే బాగుంటుందా, ఇట్లాంటిది ఏమన్నా నాకు చెప్తే అర్థమవుతుంది. ఐ మీన్ అందరికి నచ్చుతుందో నచ్చట్లేదో తెలుస్తలేదు. సో ఏదో ఒక కామెంట్ చేయండి, నచ్చిందనో నచ్చలేదనో ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ లైక్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అయితే పక్కా షేర్ చేయండి. అండ్ డోంట్ వేస్ట్ మనీ. మంచి గ్యాడ్జెట్స్, మంచి థింగ్స్ మీద, మంచి యాక్సెసరీస్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎక్కువ కాస్ట్ పెట్టి మనీ వేస్ట్ చేసుకోకండి, ఇంట్లో ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఎక్కువ యంగ్స్టర్సే నాది వీడియో చూస్తారు. సో ఇంట్లో వాళ్ళు బండి కొనిపించడే ఎక్కువ, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మనీ సేవ్ చేసుకోండి. ఇది చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.